ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం సీక్వెల్ సినిమాల హవా అయితే బీభత్సంగా నడుస్తుందనే చెప్పాలి. ప్రతి సినిమా కూడా తమ సినిమాలకు సీక్వెల్స్ను అనౌన్స్ చేస్తూ ఆ సినిమాలను తీసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక బాహుబలి సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ట్రెండ్ అనేది సాగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రతి సినిమాకు సీక్వెల్స్ని అనౌన్స్ చేస్తూ దర్శకులు ఆ సినిమాలను తీసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే బాహుబలి తర్వాత పుష్ప సినిమా కూడా 2 పార్ట్లుగా వస్తుంది. ఇక మొదటి పార్ట్గా వచ్చిన పుష్ప సినిమా సూపర్ సక్సెస్ని సాధించింది. ఇక వీళ్ళ ఇన్ఫర్మేషన్తో డీజే టిల్లు సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇక మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవడంతో వెంటనే సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసి కంప్లీట్ చేసి రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా 100 కోట్లకు పైనే కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఒకసారి హిట్ అయిన క్యారెక్టర్స్ని వాళ్ళ క్రేజ్ను వాడుకోవడానికి పార్ట్ 2 సినిమాలు తీసి సక్సెస్ కొడుతున్నారని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఒక వంతుకు పార్ట్ 2 చేయడం మంచిదే అయినప్పటికీ మరీ ఎక్కువ పార్ట్లు చేస్తే మాత్రం సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లతోని సినిమాలు ఆగిపోతే మంచిదని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాబోయే సలార్ 2 సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఇక మొత్తానికైతే ఇప్పుడు సీక్వెల్స్ హవా చాలా బాగా కొనసాగుతుందనే చెప్పాలి. బాహుబలితో ఈ ట్రెండ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది.